రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె రోజు రోజుకి ఉధృతమవుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. చెత్త పంపిణీ వాహనాలను అడ్డుకున్నారు. కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నిరంకుశ ధోరణి మానుకోవాలని హితవు పలికారు. కార్మికుల సమ్మెతో పట్టణాల్లో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయిందన్నారు. అంతేకాకుండా ఇళ్లలోని చెత్తను బయట పోసే వీలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో కార్మికులంతా వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు చీకటి శ్రీనివాసరావు, కొన్నపాటి శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసులు, యు రత్నకుమారి, బాలకృష్ణ, గోపి, విజయమ్మ, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.
ఎందుకు అబద్ధాలు చెప్పాలి? నిజం చెప్పండి, మీరేమని చెప్పండి. ఎక్కడికి రావాలి? నేను ఇస్తే 4 నెలలు రావాలి. ఎవరు రావాలి? డబ్బులు ఏం మాట్లాడతారు? అబద్ధాలు తెచ్చిపెడతారు. అన్ని అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్తారు. ఎందుకు చెప్తారు అబద్ధాలు? ఎందుకు చెప్తారు అబద్ధాలు? అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు మాట్లాడు. అబద్ధాలు చెప్తారు. షూటింగ్ చేస్తారు. जिंदाबाद सीएटीयू, जिंदाबाद सीएटीयू, जिंदाबाद सीएटीयू। समान पనికి समान वेतन, समान पనికి समान। అతను వేరే పని మీద పోనీయండి. అతను పక్కన పెట్ట కొండ తీసి కొండ పోయినావు అరగంటలో పంపిస్తారా? అరగంటలో పంపిస్తారా? ఒక 5 నిమిషాలు కూర్చుంపో. ఒక 5 నిమిషాలు సమాన పనికి సమాన వేతనం. సమాన పనికి సమాన వేతనం. సమాన పనికి సమాన వేతనం. Hey!
కళ్ళు కప్పని తీసుకెళ్ళాలి. తెలుసండి 4 గంటల చర్చలు మాకు తెలుసు. అదే చెప్తున్నాను ఇప్పుడు 2 సార్లు అదే సార్ నేను కాదంటలేదు. 12 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము. మీరు 3వ రోజు నుంచి వెహికల్స్ అన్ని టౌన్లో టోటల్ వర్కర్స్ని తీసుకొచ్చారు. మేము వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. పర్మనెంట్ వర్కర్స్ టౌన్లో 100 మంది ఉన్నారు, వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళలేదు. మేము 3 రోజుల నుంచి చట్ట వాహనాలు తీసుకెళ్తుంది కాబట్టి గవర్నమెంట్ మాకు నెగోషియేషన్ చేసినా మా సమస్యలు పరిష్కారం చేయకుండా అధికారులు చెప్పి పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా అన్ని వాహనాలు మీకు మాకు ఒంగోలులో మీకు మాకు సామరస్యంగా నడుస్తుంది. దాకా పోలీసులు కూడా మాకు సహకరిస్తున్నారు. రాలేదు కాబట్టి మొన్న ఒక రోజు అక్కడ అరెస్ట్ చేశారు, చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా చర్చలతో సాగతిస్తున్నారు. 4 గంటల చర్చ అన్నమాట. ఈ చర్చల్లో పరిష్కారం అయితే వెళ్ళండి సమయం చెప్పారు. అందుకని మేము కోరేది ఏంటంటే ఈ సిటీలో 60 ఆటోలు ఉన్నాయి, మెయిన్ వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ ఆపండి. కనీసం 1-2 రోజుల ఆపితే ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది. ప్రభుత్వంతో సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. మేము ఈ కార్యక్రమం చెప్పాము. పొద్దున కూడా చెప్పాను. మాకు ఫోన్ చేశారండి. అదే చెప్తున్నాను. నాకు చేశారు. అదే చెప్తున్నాను. చెప్తున్నా. అందుకని చేయాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు మా బాధ్యత. మీరు కూడా మా సహకరించాలి. అప్పుడే సహకరించారని చెప్పారు సార్. సార్కే సహకరించారు. చెప్పాను కదా, అన్నగా ఇస్తాం. ఎట్లా చేస్తాం? నేను చెప్పాను నాకు ఒకటో తేదీ చెప్పారు. విజయ్ గారు 1 నెల అన్నాడు. మిగతా 3 నెలలు ఏమని ఆయన అడగలేదు. ఇచ్చి మీ ఎస్ఎస్ గారే కదా, మీ ఎస్ఎస్ గారే కదా. ఆయన ఎందుకు జనానికి చెప్తాడు? ఆయన ఎందుకు రెచ్చగొట్టదు కదా. మేము సాయంత్రంగా పరిష్కారం అయిపోయింది. 20,000 అయింది. 6గురికి ఇచ్చారు. 6 ఆఫీస్ లో ఎందుకు చెప్తారా మాట? ఎక్కడ ఇచ్చారు? రికార్డ్ చూద్దాం. నా డిమాండ్ కాదు సార్. మా అనొచ్చలేదు సార్. నేను అనొచ్చలేదు. చాలా సామరస్యంగా చేస్తాను. మీరు పంపేసి కూడా చూపిస్తాం. తమ్ము నెంబర్ కూడా ఇచ్చారు. రోజు చేయాలి సమ్మె. మీరు
నుంచి అంత స్థాయిలో వచ్చింది ఇంత దూరంకి వచ్చిన తర్వాత ఇంకా ఆలోచించేది ఏముండదు. మీకు ఇంత అవకాశం ఇచ్చాము, మా ఉద్యోగం మాది. గత 12 రోజుల నుంచి రాష్ట్రంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ సమ్మె చేస్తూ ఉన్నారు. పారిశుధ్యం ఎక్కడికెక్కడికి ఆగిపోయింది. ఒంగోలు కార్పొరేషన్లో ఉన్నటువంటి మొత్తం కార్మికులందరూ కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా సమ్మెలో నిర్బంధంతో అణచివేయాలని చెప్పి చూస్తూ ఉన్నది. అన్ని చోట్ల పోలీసు బలగాలను ప్రయోగిస్తున్నది. అలాగే మున్సిపల్ కమిషనర్లకు చెప్పి పోటీ కార్మికులు తీసుకొచ్చి చెత్త ఎత్తడం కోసం మా మీద రెచ్చగొట్టేటటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని మున్సిపల్ కార్యాలయాలు మేము ముట్టడి చేస్తూ ఉన్నాము. మున్సిపల్ కమిషనర్ గారు రావాలి. ఈ నగరంలో 63 ఆటోలు, 3 మినీ వెహికల్స్, ట్రాక్టర్లు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి ఆపేయాలి. రాత్రి నుంచి కార్మికులు ఎక్కడికక్కడికే కాపలా కాస్తా ఉన్నారు. కార్మికులు మాకు సహకరిస్తున్నారు. కానీ అధికారుల మీద మా మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులు ఉపయోగించేసి మమ్మల్ని అరెస్టులు చేయించేసి ఏదో పద్ధతిలో పనిచేయించాలనే ఉద్దేశంతో చూస్తున్నారు. దయచేసి వారందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం మేము తేల్చుకుంటున్నాము. మాకు ఈరోజు 12 రోజుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందుకనే ఈరోజు పోటీ కార్మికులతో పనిచేస్తున్నారు కాబట్టి శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మేము ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకని ప్రజలు, పోలీసు వారు, మున్సిపల్ అధికారులు కూడా మాకు సహకరించి మా యొక్క కోరికలు పరిష్కారం చేయడంలో మీ వంతు పాత్ర కూడా పోషించమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు 6 గంటల నుంచి ఇక్కడ ఆందోళన జరుగుతూ ఉన్నా కమిషనర్ గారు వచ్చి కార్మికులతో చర్చించి మేము ట్రాక్టర్లు తీయమని చెప్పేసి హామీ ఇస్తే మేము ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తాం తప్ప అప్పటి వరకు మా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 12వ రోజు సమ్మె కొనసాగుతుంది. అయితే మాకు డ్రైవర్లకి 18,500 జీతము అని ఇచ్చారు, జీవోలు ఇచ్చారు. అయితే బండ్లు ప్రభుత్వం దగ్గరుండి బండ్లు నడిపేటట్టు చేస్తున్న పోరాటం విస్తృతం మేము సాగుకొని చేస్తున్నాము. ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడానికి కోసం రకరకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు పెరుగులాట్లో వాళ్ళకి వాళ్ళే గాజులు పెట్టి గీసుకోవటము ఎత్తుకొస్తే ఇప్పుడు సాక్ష్యాల కోసం పట్ట తీసుకెళ్లారు. అలాగే సిఐటి జెండాలు కూడా తీసుకెళ్లారు. అంటే రేపు కోర్టు కేసు పెట్టి ఇవన్నీ సాక్ష్యం చెప్పడానికి కోసం తీసుకెళ్తున్నారు. ఇదంతా దుర్మార్గంగా నడుస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చర్చలు జరపండి. సానుకూలంగా మేము అడుగుతుంది పర్మనెంట్ చేస్తామని అన్నారు కాబట్టి పర్మనెంట్ 26,000 జీతము అలాగే పిఆర్సీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే చర్చలు జరిపి మాకు సానుకూలంగా పరిష్కరించాలి. కానీ ప్రభుత్వం, పోలీసు వారు ఈరోజు ఆ కానిస్టేబుల్కి చెయ్యి గీసుకుంటే ఒక సిఐటి నాయకులు కొట్టారని కర్రలు తీసుకెళ్లారు. మీరు ఇది జాగ్రత్తగా ఫీడ్ చేసి మాకు మీరు పంపించాలి, ప్రజలకు పంపించాలి. ఈరోజు ఇప్పుడు చూశాను, జెండాలు తీసుకెళ్లారు, పట్ట తీసుకెళ్లారు. మరి కార్మికులు వరకు మమ్మల్ని ఈడ్చినప్పుడు, రక్తం వచ్చినప్పుడు, గొడవలు చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు పోలీసు వాళ్ళు. కాబట్టి ఇది గమనించి దీన్ని మానుకోవాలి, వేషభాషలో మానుకొని కార్మికుల పట్ల, ప్రభుత్వాల పట్ల, ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే వరకు జరుగుతుంది. కాబట్టి మా పట్ల మీరు ప్రజల మద్దతు ఇచ్చి మా సమ్మెను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.